విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో 42వ డివిజన్లో గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రచారంలో పాల్గొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. తోడేళ్లన్నీ కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఉండి కొంతమంది తోడేళ్లు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పక్కన చేరి తనను ఓడిద్దామన్న ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయినా తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది అని ప్రజలంతా చెప్తున్నారని ఆయన కొనియాడారు. బలపరుస్తున్నారు. తప్పకుండా నా అడుగులు అడుగేసి నా విజయం కోసం నాతో నడుస్తున్నారు. అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు, మా పార్టీ కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ మమేకమయ్యి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల మధ్యకి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి చూపించి ఇదే 42వ డివిజన్లో కోట్లాది రూపాయలతో ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళంగానే పార్కులు కానీ, ట్రైన్స్ కానీ, అలాగే బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి వచ్చి మేము ఓట్లు అడుగుతున్నాం. ఇది ఒక 42వ డివిజన్లోనే ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్న స్థలం కాపు సోదరులకి కేటాయించాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొన్న 7 కోట్ల రూపాయల స్థలాన్ని ఇక్కడ కాపు సోదరుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళకి స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి ఇన్ని అభివృద్ధి చేసి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. మీరు వచ్చేసి డబ్బులు చెల్లేసి ఏదో పారాషూట్ మీద దిగిపోయి ఇక్కడ ఏదో చేసేస్తాం, ఇక్కడంతా గ్రాఫిక్ జరిగిపోతే ఇక్కడంతా హెలికాప్టర్లు వచ్చేస్తాయి, ఫ్లైట్లు వచ్చేస్తాయి.